ప్రేరణ. ఎందుకని ప్రేరణ? అది మాట్లాడే విధానం, ఆటే విధానం బాగుంది. ఇష్టం లేదు నీకు. ఎందుకని ఇష్టం లేదంటే వాడు ఆడితే బాగుంటాడు, అందరితో మిగిల్ అవుతుండు, ప్రేమగా మాట్లాడుతుండు. వాడు ఆట ఆడాలని ప్రార్థన నిన్న హస్బెండ్ బాగా పంపించాడు కదా, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఇంకా చూడలేదు. ఇది విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది? బానే ఉంది, కొంచెం ఆడాలి అని అనుకుంటున్నా. మైకిల్ కింద కన్నా కొంచెం సోనియా ప్లేస్ ని సోనియా ప్లేస్ ని రిప్లేస్ చేసిన నిఖిల్ తో ఉండట్లేదు కదా. కానీ మనకంటే ఇష్టం, నిఖిల్ ఇష్టం, నిఖిల్ ఇష్టం ఉంటుంది. మేడం ఇప్పుడు నామినేషన్ అయ్యారు కదా, విష్ణుప్రియ అండ్ నైనిక ఉంది కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు? నైనిక. ఎందుకని మేడం? ఆమె ఆడట్లేదు. మైక్ కింద కొంచెం ఆడితే బాగుండు అనుకున్నా, కానీ ఆడట్లేదు. ఆమె ఆడితే బానే ఉంది. టాప్ 5 ఎవరు ఉంటారు మేడం మీ అంచనా ప్రకారం? ప్రేరణ, నిఖిల్, మణికంఠ, మాట్లాడే మాటలన్నీ ఫేక్ అంటున్నారు. బానే మాట్లాడుతుంది కానీ వాణ్ణి అతన్ని మైకులు అన్న అక్క కనపడ అతన్ని మాట్లాడనిస్తారు. వాళ్ళు మాట్లాడేది బానే ఉంది కానీ వీళ్ళు సో నబిల్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నబిల్ బాగా ఆడుతున్నాడు, టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు ఈసారి మీ అంచనా ప్రకారం? మణికంఠ సింపతితో కొడుతున్నారు అంటున్నారు జనం. సెంటిమెంట్ మీరు ఎక్కువ నమ్ముతున్నారు, అడిక్ట్ అవుతున్నారా మేడం? వాడి ఆట వాణి అలానే అంటే చాలా మంది ఆడుతున్నట్టు అతను మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు కానీ ఫిజికల్ గా చాలా వీక్ ఉన్నారు. ఆట ఆడట్లేడు కానీ ఉంది, తెలుగు ఉంది అతనికి. చెప్పే మాటలు మీరు జెన్యూన్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? ఫస్ట్ చెప్పండి. అతను మాట్లాడేది కొంచెం అలా ఉంది, కొంచెం ఇలా ఉంది. అలాంటి వ్యక్తికి మనం టైటిల్ ఇవ్వచ్చా? టైటిల్ విన్నర్ వద్దు కానీ ఇంకా మనకంటే తెలివి ఉంది, విష్ణుప్రియ తెలివి లేదంటారా? లేదు, ఆమెకు కూడా ఉంది. ఎస్పీ కూడా ఊక ఆయన మీద నామినేషన్ చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్పీ గౌడ్ అని ఒక అమ్మాయి హీరోయిన్, అది ఆల్రెడీ చెప్పేసి ప్రతి నామినేషన్ లో నీకే వేసా అని. మరి అంత ప్రేమ పనికిరాదు కదా, పగలు తెచ్చుకోవడం.